బాలీవుడ్ తో పాటు యావత్ భారతదేశ సినీ పరిశ్రమలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని విస్తృతంగా వార్తలు ప్రచారమవుతున్న సమయంలో అభిషేక్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఐశ్వర్యతో తనకు కలిగిన సంతానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐశ్వర్య రాయ్ మరోసారి గర్భం దాల్చారా? రెండో సంతానం కలుగుతుందా? మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఓ టీవీ షోలో హోస్ట్ ప్రశ్నించగా అభిషేక్ బచ్చన్ స్పందించిన తీరు వైరల్ గా మారింది. బాలీవుడ్ లో కేస్ తో బస్తా హై అనే షోను నటుడు రితేష్ దేశ్ముఖ్ హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీ టాక్ షోగా గుర్తింపు పొందిన ఆ షోలో అభిషేక్ బచ్చన్ పాల్గొన్నాడు. ఇంటర్వ్యూ సమయంలో అభిషేక్ ను రెండో సంతానం విషయం ప్రశ్న వేయగా జూనియర్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరాధ్య తర్వాత ఏమిటి అని రితేష్ ప్రశ్నించగా అభిషేక్ నవ్వుకున్న అనంతరం స్పందించాడు. రితేష్, పెద్దవారిని గౌరవించాలి. నేను నీకంటే పెద్దవాడిని. ఇలాంటి ప్రశ్నలు బహిరంగంగా అడగటం సరికాదు అంటూ దాటవేశారు. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్య ఇలా పేరులో మొదటి అక్షరం ఏ అనేది తమ కుటుంబంలో ఒక సాంప్రదాయంగా మారింది అని తెలిపారు. కాగా విడాకుల వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్న సమయంలో 2 రోజుల కిందట జరిగిన ఓ వివాహ వేడుకలో అభిషేక్, ఐశ్వర్య కలిసి హాజరయ్యారు. ఫంక్షన్లో వారిద్దరూ సందడి చేశారు. వారిద్దరూ కలిసి రావడంతో కెమెరాలు క్లిక్ మన్నాయి. కలిసి రావడంతో వారి విడాకుల వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. కాగా తమ కొడుకు, కోడలు విడాకుల ప్రచారంపై అమితాబ్ ఓ ఇంటర్వ్యూలో తన సమాధానంతో ఫుల్ స్టాప్ పెట్టారు. బుద్ధి లేనివారు లేదా మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారికి ఈ ప్రపంచంలో కొదువే లేదు. మా వ్యక్తిగత జీవితాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఎదుటివారి గురించి రోజూ ఏదో ఒక అసత్య ప్రచారం ప్రసారం చేస్తూ ఉంటూనే ఉంటారు అని ఫేక్ న్యూస్ పై అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ కొట్టిపారేశారు.